నమస్కారం ఏపీ 10 న్యూస్ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ తహసీల్దార్ శ్రావణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ మాట్లాడుతూ కావలి మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన లేఅవుట్లో 120 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలో 4 అప్రూవల్ లేఅవుట్లు ఉన్నాయన్నారు. ఇవి కాక మరికొన్ని అక్రమ లేఅవుట్లు ఉన్నాయని వీటిపై ప్రభుత్వ పరంగా విచారణ నిర్వహిస్తామని తెలిపారు. ఈ లేఅవుట్ల పరిధిలో కాలువలు, గుంటలు, ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటిపై పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటిపై రెవెన్యూ సర్వే, మున్సిపాలిటీ ద్వారా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆర్డీఓ సర్వే చేస్తున్నారని అన్నారు. మొన్న సమాచార హక్కు చట్టం ద్వారా కొందరు సమాచారం కోరగా తమ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని వారిపై శాఖపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారి టీపీఓ బాబురావు పాల్గొన్నారు. కావలి పురపాలక సంఘ పరిధిలోని లేఅవుట్ల విషయమై వివరణ ఇచ్చుటకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావలి పట్టణంలో 4 నుడా లేఅవుట్స్ మరియు అనధికారిక లేఅవుట్స్ పరిధిలో మనకి చాలా చోట్ల కాలువలు కానీ, కుంటలు కానీ, ప్రభుత్వ భూములు కానీ ఉన్నట్లు చాలా ఫిర్యాదులు వచ్చాయి. దీనిపైన సమగ్రంగా విచారించుటకు మన గౌరవ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో, రెవెన్యూ, సర్వే, మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన బృందాలు తయారు చేయడం జరిగింది. ఈ సర్వే డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించి దాదాపు ఈ అన్ని ఏరియాస్లో కూడా 120 ఎకరాలు ప్రభుత్వ భూమిని గుర్తించడమైనది. వీటిలో దాదాపు 70 ఎకరాలు కాలువలు, కుంటల రూపంలో ఉన్నది మనం ఇప్పటివరకు వెలికి తీయటం జరిగినది. ఇంకనూ ఈ సర్వే కొనసాగుతుంది. ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత మనకి పూర్తి వివరాలు అందజేయబడతాయని తెలియజేస్తున్నాము. మనము ఈ ఆర్టీ యాక్ట్ ద్వారా ఇచ్చిన సమాచారం కొంచెం అసంపూర్తిగా ఉన్నదని, కొంచెం ప్రజలందరూ కూడా గందరగోళం నెలకొన్నదని ఈరోజు ఈ సమావేశం ద్వారా అందరికీ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. పరిధిలో ఉన్న లేఅవుట్స్ మీద ఎంక్వైరీ చేయడానికి ఒక కమిటీ అయితే వేస్తున్నారు. సో వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం ఫర్దర్గా గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం వరకు అయితే గవర్నమెంట్ ల్యాండ్స్లో ఏదైతే కాలువలు, కుంటలు ఆక్రమించి ఉన్నారో వాటన్నిటిని కూడా రిక్లమేషన్ చేసుకొని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం వాటిని పూర్వ యథాతథ స్థితికి తీసుకొని రావడం జరిగింది. ఫర్దర్గా కన్స్ట్రక్షన్స్ ఏమంటే వాటి మీద ఆక్రమణదారులపై ప్రస్తుతానికైతే ఏం లేవు. ఫర్దర్గా తీసుకుంటాం. ఇంకా పై వాళ్ళ ఆదేశాల ప్రకారం చేస్తామండి. అది పై ఆదేశాల రిక్లమేషన్ చేసాం మొత్తం కూడా. ఇవన్నీ అవే ఫొటోస్, మనం ఇప్పుడు రిక్లమేషన్ చేసిన ఫొటోస్. లేదు, అలాంటిది ఇప్పుడు ఒకసారి మనము దాన్ని రికల్వేషన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొటెక్షన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. దానికి సంబంధించి ఒకవేళ ఎక్కువ ఏరియా ఉందంటే, ఒకవేళ అక్కడ ఫెన్సింగ్ వేసి ప్రొటెక్షన్ చేయడానికి ఉంటే మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి అది కూడా చేసి దాన్ని కాపాడడానికి కృషి చేస్తాం. తీసుకుంటాం మనం. ఇప్పుడు ఒక్కసారి రిక్లమేషన్ చేసిన తర్వాత గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది, గవర్నమెంటే తీసుకుంటుంది. రిక్లమేషన్ చేసిన తర్వాత దాని మీద మేము ఒకసారి చూస్తామండి. మేము చూసి ఒకవేళ అక్కడ ఫెన్సింగ్ వేయడం కానీ ఇతరత్ర ఏదైనా వేయాల్సి వస్తే వేసిస్తాం. అంటే మా దృష్టికి అయితే రాలేదు యాక్చువల్గా ఈ విషయము. ఇప్పటి వరకు మనము ఒకసారి వాటిని కూడా వెరిఫై చేస్తాము. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.